ముందు బాధ్యతాయుతమైన స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా నటించి ఇప్పుడు అసలు రూపాన్ని బయటపెడుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, చర్చించండి అంటున్నారు. ఏమని చర్చిస్తారు? చర్చలో ఏ యుద్ధ విమానాలు వాడారు, ఎన్నెన్ని యుద్ధ విమానాలు వాడారు, దాంతో ఏ మిస్సైల్ వాడారు, పాకిస్తాన్లో ఎలా పేల్చారు, ఇవన్నీ అడుగుతారా? అప్పుడు అవన్నీ సమాధానం చెప్తే శత్రువుకి మన అనుపానులు ఇవ్వడం కదా. సైన్యాధికారులు ఖచ్చితంగా వివరంగా చెప్తున్నారు కదా. దాని మీద ఏం చర్చిస్తారు? ఏం తెలుసని చర్చిస్తారు? రాజకీయం. ఇందులో రాజకీయం ఏముంటుంది? తీవ్రవాదులు వచ్చి మన దేశం మీద దాడి చేశారు, ఆ తీవ్రవాదుల మూల స్థావరాలను కొట్టాం, దానికి బదులుగా వాళ్ళు యుద్ధం అని వచ్చారు, యుద్ధానికి సమాధానం చెప్పాం. ఇందులో చర్చించడానికి ఏముంది? అఖిలపక్షం పెట్టారా లేదా? 2 సార్లు అఖిలపక్షం పెట్టి వివరించారా లేదా? దాని పార్లమెంట్లో కూర్చుని ఏమని చర్చిస్తారు? కామన్ సెన్స్ ఉండాలి కదా, సిగ్గు శరం ఉండాలి కదా, నీతి నియమం ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. దేశభక్తి లేకపోయినా పర్లేదు, దేశ ద్రోహపు ఆలోచన ఉండకూడదు కదా. రఫేల్ యుద్ధ విమాన విషయంలో ఇట్లాగే ఎందుకు శత్రువుల కోసం ఎంతగా తపన పడుతున్నారు?